డిబేట్లోకి వెళ్లబోయే ముందు ఒక మేజర్ బ్రేకింగ్ ఉంది. ఆ బ్రేకింగ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ను కూడా అరెస్టుకు రంగం సిద్ధమైందా? ప్రస్తుతం విజయవాడ పోలీసులు కూడా ఎంపీ మాధవ్ ఇంటికి కూడా చేరుకున్నారు. సో ఫోక్సో సంబంధించినటువంటి కేసులో ఆయన పేరు చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేసు నమోదైంది. దీనిపైన 2024 నవంబర్ 2న కంప్లైంట్ కూడా అందింది. కంప్లైంట్ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మాధవ్ సంబంధించి కూడా ఆయన పైన నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో పోలీసులు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఆ బ్రేకింగ్ కూడా ఒకసారి చూస్తున్నాం మనం. ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి కేసెస్ అయినా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు రావాల్సిందిగా కూడా మార్చి 5న ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ముందు ఒకసారి మనం చూద్దాం ఈ బ్రేకింగ్ సంబంధించి. సో ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి విషయం పైన ఎలాంటి కంప్లైంట్ అయింది, కంప్లైంట్ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది కూడా మా ప్రతినిధి సురేష్ నడి కూడా మనం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఏంటి అసలు గోరంట్ల మాధవ్కి సంబంధించి కూడా ఇంటికి పోలీసులు వచ్చారు, ఏంటి అసలు కారణం? హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు చేరుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఏదైతే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలు పేరును గోరంట్ల మాధవ్ చెప్పారంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. నవంబర్ 2వ తేదీన వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో భాగంగా ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి చేరుకుని నోటీసు అందజేశారు. మార్చి 5వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. ఏదైతే ఇంటర్వ్యూలో ఒక ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలకు సంబంధించిన పేరును ఎటువంటి పరిస్థితులను కూడా చెప్పకూడదు, అందులోనూ పోక్సో కేసులో బాధితురాలు పేరును చెప్పారంటూ కూడా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. పద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలంటూ కూడా గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చి 5వ తేదీన హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో తగు రీతిలో చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే గోరంట్ల మాధవ్ కు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. మార్చి 5వ తేదీన తప్పకుండా హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. శ్రీహరి, రైట్ సురేష్. సో ఇది మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి సంబంధించి ఆయన ఫోక్సో కేసు సంబంధించినటువంటి విషయంలో బాధితురాలు పేరును ప్రస్తావించడం పైన గతంలో వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే ఆయన పైన కేసు కూడా నమోదైంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా విచారణ చేయబోతున్నారు. విచారించిన తర్వాత ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. సో మాధవ్ పైన అయితే మాత్రం కొత్తగా బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో సో ఈ కేసులో ముందుకు పోతున్నారు పోలీసులు అయితే. సో ఇక యూనిఫామ్ ఎవరున్నారు? నమస్తే. లేదు లేదు పార్టీ వాళ్ళు నమస్తే. రైట్. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత నోటీసులు కూడా అందించేందుకు మాధవ్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి విజయవాడ నుంచి. దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాటికి కూడా మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. రామారావు, ఏంటి సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో ఈ కంప్లైంట్లో ప్రధానంగా వాసిరెడ్డి పద్మ ఇచ్చినటువంటి అంశాలు ఏ అంశాలు కూడా ప్రస్తావించారు? ఈ నేపథ్యంలో ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి? సో 5న విచారణకు ఎందుకు రమ్మని చెప్పి కోరడం జరిగింది? శ్రీహరి, పోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పడంపై కూడా ఈ కేసు నమోదైంది. అప్పట్లో ఉమెన్ కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణకు రావాల్సిందిగా కూడా విజయవాడ పోలీసులు గోరంట్ల మాధవ్ ఫోన్ చేసి చెప్తే ఆయన విచారణకు హాజరు కాలేదు. అదేవిధంగా ఆ తర్వాత కూడా ఒకసారి
ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు అని చెప్పి పోలీస్ యంత్రాంగం ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును అయితే నమోదు చేశారు. బిఎన్ఎస్ లోని సెక్షన్ 72 అండ్ 79 కింద ఈ కేసు నమోదు చేశారు. సహజంగా పోస్కో కేసులో బాధితురాలు పేర్లు ఎవరూ చెప్పకూడదు. ఈ బాధితురాలు పేరు చెప్పడం వల్లనే ఇప్పుడు పేరు చెప్పడం వల్లనే ఈయనపై కేసు నమోదైంది అని చెప్పి విజయవాడ పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఈ కేసులో 2 సార్లు ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో గతంలో సిఆర్పిసి 41A, ఇప్పుడైతే బిఎన్ఎస్ఎస్ లోని 35 క్లాస్ 3 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చారు. అంటే 41A కింద ఆయన విచారించేందుకు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ పోలీసులు వెళ్లి ఈ నోటీసులు ఇచ్చారు. ఈ వచ్చే నెల 5వ తేదీన అంటే మార్చి 5వ తేదీ ఉదయాన్నే వచ్చి 10 గంటల కల్లా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి అని కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. సహజంగా ఏదైనా ఒక అత్యాచారం కేసులో కానీ లేకపోతే ఇతర కేసుల్లో కానీ ఆ మైనర్లు ఉన్నా లేకపోతే బాధితులు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా కూడా స్పష్టం చెప్పింది. అయితే ముచ్చుమరికి సంబంధించిన ఈ కేసులో ఈయన బాధితురాలు పేరు చెప్పడంతో పాటు ఆమె ఐడెంటిటీ డిస్క్లోజ్ చేశారు అనేదే ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. అందువలన ఈ విధంగా మహిళల పేర్లు చెప్పడం వలన వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ అవుతుంది అని చెప్పి కూడా అప్పట్లో ఉమెన్ కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై 2 సార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయనకు విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలి అని చెప్పి కూడా పోలీసులు ఆదేశించారు. కరెక్ట్ గా వారం రోజులు అంటే వచ్చే నెల 5వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో ఇది మొత్తానికైతే గోరెంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు. ఆయన మార్చి 5న హాజరు కావాలని చెప్పి సో ముఖ్యంగా బిఎన్ఎస్లోని 72, 79 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఫోక్సో కేసులో బాధితురాలకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావించడం. సో ఆయన గతంలో పోలీసు అధికారిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, చట్టం గురించినటువంటి తెలిసిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఆయన ఎలా ఈ పేరును